నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీ దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదాनीं श्रीमद्भागवतमहापुराणे चतुर्थस्कन्धे चतुर्दशाध्याये ప్రవేశామః. తన కుమారుడు యొక్క దుశ్చేష్టలకు వికృత చేష్టలకు బాధపడి అంగరాజు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రాజు లేనిదే రాజ్యం అంతా అరాజకం అవుతుంది. రాజు లేడు అనే విషయాన్ని తెలుసుకుంటే అందరికీ తెలుస్తుంది కదా. విచ్చలవిడిగా చోర భయం, అగ్ని భయం, అన్ని రకాల భయాలు ఏర్పడతాయి. నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం చెప్తుంది. నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు పృథ్వీపతి కాలేడు. అంగదేశపు రాజు వెళ్ళిపోగానే ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందరూ ఆలోచించారు. ఋషులు, కుల గురువులు, కుల పురోహితులు, మంత్రులు అందరూ కూడా మహారాణి సునీత, అంగరాజు భార్య సునీతతో సంప్రదించారు. అమ్మ ఏం చేయమంటారు అని అంటే ఆవిడంది, చెడ్డవాడైనా మంచివాడైనా వాడు నా కుమారుడే, వారసుడు వాడే, పట్టాభిషేకం చేయండి, మార్పు వస్తుందేమో, ఎలా ఉంటుందో భగవదనుగ్రహం అని చెప్పింది ఆవిడ. మమకారం అని అనిపిస్తుంది. తథాస్తు అన్నారు. అప్పటికి యువకుడయ్యాడు. యువకుడు కాకముందే బాల్యం నుంచి అతను దుశ్చేష్టలు మొదలుపెట్టాడు కనుకనే వెళ్ళిపోయాడు తండ్రి. పుత్ర శత్రు అపండిత, నిన్న కూడా అనుకున్నాం. పుత్ర శత్రు అపండిత, అపండిత పుత్ర శత్రుర్భవతి. సంస్కారం లేనివాడు, పాండిత్యం అంటే గొప్ప మహాపాండిత్యం అక్కర్లా, సంస్కారం ఉండాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకచారకున్న ఆ చదువు నిరర్థకంబు. పదనుగా మంచి కూర నరపాకము చేసిననైనా అందు నింపదవిడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చుకున్నట్టయ్యా భాస్కర. చాలా బాగా చేశారు కూర, అద్భుతంగా ఉంది. ఉప్పు వేయడం మర్చిపోయారు. ఏమవుతుంది? రుచి ఉంటుందా? బాగా చదువుకున్నాడు, సంస్కారం లేదు, ఏమిటి ఉపయోగం? అలా అయిపోయింది పరిస్థితి. తండ్రి గారు చెప్పించారు, అన్ని విద్యలు చెప్పించారు, శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, కానీ దుష్టుడయ్యాడు. తత్ఫలితంగా పితృవియోగం కలిగింది. కానీ తల్లి పట్టాభిషేకం చేయించింది. పట్టాభిషేకం జరిగిన మర్నాటి నుంచి మొదలుపెట్టాడు దురాగతాలు మరింత ఎక్కువగా. యజ్ఞాలు యాగాలు ఏమి చేయడానికి వీల్లేదు, హోమాలు లేవు, పూజలు లేవు, ఏమీ లేవు. నేనే దేవుణ్ణి, నా విష్ణు పృథివీపతి, అది అన్వయించుకున్నాడు తనకు. నేనే విష్ణువును, కాకపోతే రాజుని ఎలా అవుతాను? నేను చెప్పినట్టు చేయవలసిందే. నియంతృత్వం ఎన్నాళ్ళు సాగదు. ప్రజాభిప్రాయం కావాలి. ప్రజాభిప్రాయం సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది? నియంత్రులు ఏమవుతారు? మట్టి కలిసిపోతారు. అలా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. భృగు మహర్షికి తెలిసిందే విషయం.
అంగమహారాజుకు గురువు లాంటి వాడు భృగు మహర్షి. ఆ భృగు మహర్షి వచ్చాడు, మంత్రులతో సంప్రదించాడు. ఏమిటిలా ప్రవర్తిస్తున్నాడు వీడు? పట్టాభిషేకం చేశారు, ఇంకా సంవత్సరం కూడా కాలేదు. పట్టాభిషేకమైన మర్నాటి నుంచే దురాగతాలు ఎక్కువ చేశాడు. ఎవరి మాట వినటం లేదు. మంత్రులు చెప్పారు, అయినా వినటం లేదు. కుల విరోధులు చెప్పారు, మహర్షి మేము చెప్పామండి, మా మాట వినటం లేదు. ప్రజలందరూ కూడా అంగరాజు ఎంత మంచివాడో, ఆయన కొడుకు అంత చెడ్డవాడు అనే ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అన్నం ఉడికిందో లేదో అంతా చూడక్కర్లా, మొత్తం కలిపి ఒకసారి గరుడుతో తిప్పి ఒక మెతుకు చూస్తే చాలు, పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. అందరూ సమావేశం అయ్యారు. భృగు మహర్షి యొక్క అధ్యక్షతలో ఒక నిర్ణయానికి వచ్చారు. రాజా రాష్ట్రకృతం పాపం, ప్రజలు ఏవైనా తప్పు చేస్తే అది రాజుకు చెందుతుంది. రాజే తప్పు చేస్తే ఆ పరిస్థితిని మనం సరిగ్గా సరిచేయాలి, సరిదిద్దాలి, మన బాధ్యత. మళ్ళీ ఒకసారి చెప్దాం, మహారాణి సన్నిధిలోనే చెప్దాం, ఆవిడ కూడా వింటారు. సరే, సమావేశం ఏర్పాటు చేశారు. అమ్మా మీరు కూర్చోండి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూస్తున్నారు కదా, అభిషేకం అయితే మార్పు వస్తుందేమో అని చెప్పారు. కాలం గడుస్తోంది, మార్పు రాలేదు. ఎటువంటి వ్యక్తిలోనైనా ఒక విశేషమైన మార్పును తీసుకొస్తుంది కాలం. ఆ కాల ప్రభావం కూడా వేణుడి విషయంలో కనపడలేదు. ఏం చేయమంటారు మీరు? ఇప్పుడు చెప్పండి, మీ నిర్ణయం ఏమిటి? అప్పుడండి, మహానుభావులారా, మీరు గురువులు, మీ మాట నేను కాదన్నా, మీ నిర్ణయమా నా నిర్ణయం. మార్పు వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఒకసారి చెప్పి చూడండి మీరు. ఇంతలో వేణుడు వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమిటి మీరందరూ సమావేశం అయ్యారు? మహారాజా, మీ పరిపాలన సరిగ్గా లేదు, ప్రజలందరూ అనుకుంటున్నారు, మేము చూసాం. పరిపాలన సరిగ్గా చేయకపోతే రాజు పైన ఒక దురభిప్రాయం ఏర్పడుతుంది ప్రజలకు. అతన్ని రాజుగా అంగీకరించరు. నియంతృత్వం పనికిరాదు. నియంత ఎక్కువ కాలం జీవించలేడు, పరిపాలించలేడు. మీది నియంతృత్వ విధానం, ఎవరితో సంప్రదించడం లేదు. ఏవో నిర్ణయాలు స్వయం నిర్ణయాలు తీసుకుంటారు, మంత్రులతో సంప్రదించరు, చేసేస్తున్నారు. ప్రజలు బాధపడుతున్నారు. ఏడు మీరు నాకు చెప్పేది? నా నిర్ణయం నాది, మీరెవరు నాకు చెప్పడానికి? గట్టిగా ధిక్కరించాడు. దాంతో ఋషులందరూ కూడా, మమ్మల్ని ధిక్కరిస్తావా, హుమ్ అన్నారు ఒకసారి. ఎప్పుడైతే ఋషులందరూ ఈ భృగు మహర్షి తపశ్శక్తి కలిగిన వాడు కనుక ఒకసారి హుమ్ అని ఎప్పుడైతే అన్నారో, ఆ హుంకారం అగ్ని జ్వాలగా ఏర్పడి వేణుణ్ణి విగతజీవుని చేసింది, పడిపోయాడు. ఆ విధంగా వేణుడి పరిస్థితి పూర్తయిపోయింది. తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్దశోధ్యాయః. స్వస్తి.